ఈ మధ్యన విడాకుల కేసులు ఎక్కువగా పెరిగిపోయినాయి. మహిళలు రకరకాల కారణాలతో భర్త నుంచి విడిపోవడం, విడాకులు తీసుకోవడానికి కోర్టును ఆశ్రయించడం, ఆ తర్వాత వారి నుంచి భరణం కోరుకోవడం. ఈ నేపథ్యంలోనే ఢిల్లీ హైకోర్టు కీలక తీర్పు చెప్పింది. ఈ భరణం కోరే మహిళలు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి ఒక రకంగా షాక్ ఇచ్చిందని చెప్పాలి. ఉన్నత విద్యా అర్హతలు, మంచి ఉద్యోగం సంపాదించే అవకాశం కలిగిన మహిళలు వారి భర్త నుంచి తాత్కాలిక భరణం కోరడం సబబు కాదు అంటూ ఢిల్లీ హైకోర్టు అభిప్రాయపడింది. సోమరిగా ఉండటాన్ని చట్టం ప్రోత్సహించదు అని కూడా జడ్జి పేర్కొన్నారట. అంటే విడాకులు తీసేసుకొని ఇంకా భర్త నుంచి భరణం తీసుకొని ఆ సంపాదన మీద నేను ఇంట్లో కూర్చొని తింటాను అంటే అటువంటి దాన్ని సోమరితనం అంటారు. దాన్ని అయితే కోర్టు ప్రోత్సహించదు అని చెప్పి జడ్జి గారు అభిప్రాయపడ్డారు. భర్తతో విభేదాల వల్ల విడిగా ఉంటున్న భార్య తాత్కాలిక భరణం కోరుతూ దాఖలు చేసిన పిటిషన్ను తోసిపుచ్చుతూ ఈ తీర్పు వెలువరించింది. నిరక్షరాస్యులైన మహిళల మాదిరిగా భర్తలపై ఆధారపడడం తగదని హితవు పలికారు. ప్రపంచ జ్ఞానం కలిగిన మహిళలు సాధికారతకు యత్నించాలని తెలిపారు. 2019లో వివాహం అనంతరం దంపతులు సింగపూర్ వెళ్లారు. భర్త అతని కుటుంబ సభ్యులు వేధిస్తున్నారనే ఆరోపణలతో భార్య 2021 ఫిబ్రవరిలో భారత్కు తిరిగి వచ్చింది. తనకు ఉద్యోగం లేదని, ఇతర ఆస్తులు కూడా లేనందున బంధువుల ఇంట్లో నివసిస్తున్నారని తాత్కాలిక భరణం ఇప్పించాలని కోరుతూ ట్రయల్ కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ఆస్ట్రేలియాలో ఉన్నత విద్యను అభ్యసించిన ఆమె వివాహానికి ముందు అధిక వేతనం గల ఉద్యోగం చేశారని భర్త కోర్టుకు తెలిపారు. కేవలం నిరుద్యోగం ఆధారంగా తాత్కాలిక భరణం కోరడం ఏమాత్రం సమంజసం కాదు అని చెప్పుకొచ్చారు. ఇరుపక్షాల వాదనలు విన్న తర్వాత ఆధారాలను పరిశీలించిన ట్రయల్ కోర్టు భార్య వేసిన పిటిషన్ని కొట్టేసింది. ఈ తీర్పును ఢిల్లీ హైకోర్టులో సవాల్ చేసినప్పటికీ కింది కోర్టు కొట్టేసింది. ఢిల్లీ హైకోర్టులో సవాల్ చేసిందంట ఆమె. అక్కడ కూడా ఉపశమనం లభించలేదు. అక్కడ కూడా సేమ్ తీర్పిచ్చింది. అక్కడ కూడా పిటిషన్ కొట్టేసింది. అంటే సంపాదించే స్తోమత ఉండి ఉద్యోగాలు చేసి చదువుకున్న మహిళలు వాళ్ళు కూడా ఇంకా విడాకులు ఓకే, వాళ్ళకి ఏదో వ్యక్తిగత కారణాల వల్ల విడాకులు తీసుకున్నారు. ఇంకా భర్త భరణం కావాలి, భర్త డబ్బులు కావాలి, దాని మీదే మేము బతకాలి అనుకునే వాళ్ళకి ఇప్పుడు ఢిల్లీ కోర్టు ఒక సంచలన తీర్పు ఇచ్చింది. ఒక రకంగా ఇది బెంచ్ మార్క్ కేసులు అవుతాయి ఇలాంటి.